వృశ్చిక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. పంచమ స్థానమందు శుక్రుడు, షష్ఠ స్థానమందు రవి బుధులు, సప్తమ స్థానమందు గురుడు, ఈ వారంలో యోగించేటువంటి చంద్రుడు, ఇలా కలుపుకొని 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్న కారణం చేత ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి 6వ స్థానమందు రవి బుధులు కూడడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. షష్ఠేరవం సుసౌఖ్యాదిని యత్ర కార్యార్థ సాధనం అన్నారు. ఇక్కడ రవితో పాటుగా బుధుడు ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడిపేటప్పుడు దానికి బుద్ధి తోడవుతుంది. ఎంతసేపు కూడా హార్డ్ వర్క్, క్రమశిక్షణ వీటితో పాటుగా కొంత అదృష్టం జోడయ్యేటువంటి పరిస్థితుల్లో వృశ్చిక రాశి వారు ఉన్నారు. ఇక్కడ పంచమంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. షష్ఠ స్థానమందు బుధుడు, సప్తమందు గురుడు, అంటే 5, 6, 7 స్థానాల్లో శుభగ్రహ సంపత్తి ఉన్నప్పుడు ఆ గ్రహాలు ఈ జీవితాన్ని కొంత మంచి పంధాలో ముందుకు తీసుకెళ్లేలా చేస్తారు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి చంద్రుడు పూర్తి స్థాయిలో వృశ్చిక రాశి వారికి బలంగా ఉన్న కారణం చేత మానసిక ప్రశాంతత ఉంటుంది. ఏ పనులైతే ఈ వారంలో అనుకుని ప్రారంభం చేస్తారో వాటిని చక్కగా పూర్తి చేయగలుగుతారు. సపోర్ట్ దొరుకుతుంది. కుటుంబ సభ్యులు కానీ లేదా బంధుమిత్రులు కానీ లేదా మీకు ఉండేటువంటి ఏదైనా ఆత్మీయుల యొక్క సపోర్ట్ దొరుకుతుంది. అంటే పలానా కార్యక్రమం మనం చేయగలమా, దీనికి ఇంత అవసరం డబ్బు అవుతుంది కదా, లేకపోతే దీనికి ఇంత మనుషులు అవసరం అవుతారు కదా, ఇలా ఏదైనా ఒకటి ఉంటే 10 మంది కూడా చక్కగా మీ చుట్టూ ఉండేటువంటి వారు మీ కుటుంబ సభ్యులు సహకారాన్ని అందించి ఆ పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. శుభ కార్యక్రమాలను చేయగలుగుతారు. ముఖ్యంగా ఏదైనా సంతాన సంబంధమైనటువంటివి లేదా వివాహాది శుభ కార్యక్రమాలు అనుకున్నా కూడా అవన్నిటిని కూడా చాలా చక్కగా పూర్తి చేయగలుగుతారు. అలాగే మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఉద్యోగం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ఉద్యోగం లభించడమో లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగం లభిస్తూ ఉండడమో, ఇలా ఏదైనా ఒక సపోర్ట్ ఖచ్చితంగా జీవితంలో దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ మానసికంగా, అలాగే శారీరకంగా, ఆర్థికంగా కూడా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులే ఈ వృశ్చిక రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే నవమ స్థానస్థిత కుజుడు గాని, పంచమ స్థానస్థిత శని రాహువులు గాని కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి, ఆకస్మికంగా అప్పటికప్పుడు నిర్ణయం తీసేసుకుని ఇంత డబ్బు పెట్టి ఇది కొనేయాలి, లేదా ఈ డబ్బు ఎవరికైనా ఇవ్వాలి, ఇలా అనుకోని విధంగా కొంత ఊహించిన రాంగ్ స్టెప్స్ వేస్తారు. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లో కానీ లేదా ఎవరినైనా నమ్మి డబ్బు ఇన్వెస్ట్ చేసేటువంటి విషయాల్లో కానీ 1-2 సార్లు ఆలోచన చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై చక్కగా ఈ వారం అంతా కూడా కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.